ఆల్సో డాక్టర్ లక్ష్మీకాంత్ గారు మీరు చేసిన అనేక సర్జరీస్‌లో మోస్ట్ కాంప్లికేటెడ్ బేరియాట్రిక్ సర్జరీ ఎలా చేశారు సార్? ఎంత ఊబకాయంతో వచ్చారు వాళ్ళు? వాళ్ళకి ఆ! ఎన్ని కిలోలు తగ్గింది? ఐ మీన్ ఇట్స్ ఫ్యాసినేటింగ్. అసలు పొట్టలో మనం కట్టేసి పొట్ట కట్టేసి నోరు కట్టేసే అంటారు. ఇది పొట్ట కట్టేసే కార్యక్రమం. చెప్పండి సార్. అంటే మై హైయెస్ట్ వెయిట్ హాస్ బీన్ అబౌట్ 225 kilos. అబ్బో! 225, 230 kilos. వింటేనే సార్ గుండె జారిపోతుంది. 225 కిలోస్ ఉన్నారా 225 సార్? kilos, 225 kilos. సో దాన్ని వెంటనే మేము తీసుకెళ్ళలేదు. సో వీళ్ళందరూ ఏంటంటే దే హావ్ సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అప్నియా. సో స్లీప్ యాప్నియా ఉంటుంది. వాళ్ళని ఒకవేళ డైరెక్ట్ గా మనం సర్జరీకి తీసుకెళ్ళామంటే మాత్రం మన సర్జికల్ కాంప్లికేషన్ ఎక్కువ అవుతాయి అన్నమాట. సో ఇలాంటి పేషెంట్ ఆల్మోస్ట్ మనం 3 వారాల పాటు అంటే ప్రీ బేరియాటిక్ డైట్ ఇచ్చేసేసి రెస్పిరేటరీ ఎక్సర్సైజ్ చేసుకొని స్లీప్ యాప్ని కూడా కరెక్ట్ చేసి అంటే ఏంటంటే చాలా వరకు ఏంటంటే మనం సిప్యాప్ మిషన్స్ వాడటం వల్ల లంగ్ కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. సో బేసిక్గా ఏంటంటే బరువు పెరగటం వల్ల లంగ్ సైజ్ తగ్గిపోయి ఆటోమేటిక్గా దే విల్ నాట్ బి ఏబుల్ టు బ్రీత్ ప్రాపర్లీ, నిద్రలో గొరకొస్తూ ఉంటాయి. సో వాళ్ళకి అది పెట్టి తర్వాత పల్మనాలజిస్ట్ సపోర్ట్ తీసుకొని వాళ్ళ రెస్పిరేటరీ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు అండర్గో సర్జరీ. సో ఈ సర్జరీస్ ఏంటి లాప్రోస్కోపిక్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి సర్జరీ అయిపోయిన తర్వాత దే లైక్ ఎనీబడి మిగతా వాళ్ళలాగానే తొందరగా విత్ ఇన్ 6 hours, ఎందుకంటే వాళ్ళకి చాలా కాంప్లికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే కాళ్ళల్లో బ్లడ్ క్లాట్ అవ్వటము, పల్మనరీ థ్రాంబోఎంబోలిజం అలాంటివన్నీ కేర్ తీసుకోవడానికి మంచి బ్లడ్ థిన్నర్స్ అంతా స్టార్ట్ చేసేసి మొబిలైజ్ చేయటం మొదలుపెట్టాం. సో ఏంటంటే ఇప్పుడు చాలాసార్లు ఇలాంటి ఉన్న వాళ్ళకి వాళ్ళు లేచి నడవరు. సో అందుకని హోమ్కి ఇంటికే పంపించి ఫిజియోథెరపీ వాళ్ళని నా రూమ్కి మీరు నడుస్తూ వస్తే నేను సర్జరీ స్టార్ట్ చేస్తాను. అదర్వైజ్ ఐ నాట్, మీరు వీల్ చైర్లో వచ్చా నేను చేయను. నేను వాళ్ళు ఎంకరేజ్ చేసి ఐ మేడ్ సర్జరీ ముందే దే హ్యావ్ టు కమ్ టు నా రూమ్కి నడుస్తూ రావాలి. వాళ్ళు నా విధంగా రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్ వల్ల ఆపరేషన్ ముందే దేర్ క్వాలిటీ ఆఫ్ బ్రీతింగ్ ఎవ్రీథింగ్ ఇంప్రూవ్. దెన్ వీ టుక్ దెమ్ ఫర్ సో సర్జరీ. 225 కిలోస్ సో దే కమ్ అప్రాక్సిమేట్లీ సార్, ఎక్కువ మేల్సే ఉంటారు. అదే మేల్ ఫీమేల్స్ ఇద్దరు ఉంటారు. జనరల్ గా మేల్స్ లో కొంచెం టఫ్ గా ఉంటాయి సర్జరీస్, ఫీమేల్స్ ఈజీగా ఉంటాయి. ఎందుకంటే టిష్యూస్ కొంచెం ఇంట్రాబ్డామినల్ ఫ్యాట్ చాలా టఫ్ గా ఉంటుంది మేల్స్ లో. వాళ్ళు అంత వెయిట్ ఎలా పుట్టన్ అయిపోతారు సార్ అసలు? అంటే మీరు అన్నారు ప్రాబ్లమ్స్, అంటే ఇది ఇట్స్ వెరీ హార్డ్ టు ఇమాజిన్. ఇవాళ రోజుల్లో ఇంకా లాస్ట్ 15 years గా కూడా మనకి ఎంత ఇన్ఫర్మేషన్ ఉందంటే వెయిట్ మేనేజ్మెంట్ గురించి. ఒక 5-10 కిలోలు పెరిగిపోతేనే కాన్షియస్ అయిపోతాం. వాళ్ళు అంతగా 1.5 కాదు 3 times నార్మల్ వెయిట్ వెళ్ళిపోవడం వరకు ఎందుకు ఆగుతారు? అంటే ఒకటి భయం. అంటే ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీలో మీరు కంట్రోల్ లేదు, మీరు చేయలేరు అని ఒక నెగిటివ్ థింకింగ్ ఉంటుంది. చాలా వరకు మనం సర్జరీ చేయాలన్నప్పుడు ఫ్యామిలీని కౌన్సిల్ చేయాలి. ఫ్యామిలీని అంటే ఇది మీరు అనుకున్నంత భయంకరమైన సర్జరీ కాదు. అండ్ ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు అంటే మీ బ్రదర్ ఆర్ మీ హస్బెండ్ మీకు ప్రేమనే, కాకపోతే ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేదు కదా. అవును. సో ఒక్కొక్కసారి ఈ వర్డ్ వాడుతుంటాం. అంటే మీరు ఇంట్లో యువర్ పర్సన్ ఇస్ దిష్టిబొమ్మ కాదు కదా. యూ హావ్ టు గివ్ ఎ క్వాలిటీ ఆఫ్ లైఫ్. మీరు వాళ్ళని ఏమన్నా మీరు ఇంప్రూవ్ చేయాలి అని అంటే మీరు ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలని ఏం గిఫ్ట్ ఇస్తారు? గివ్ హిమ్ వెయిట్ లాస్. అట్లా చాలా కౌన్సిలింగ్ చేయాలి. ఎంత పెద్ద వాళ్ళు కూడా అంటే యూనో వెరీ రినౌండ్ పీపుల్ కూడా ఆ భయం అనేది అందరికీ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు టెక్నాలజీ రావటం వల్ల, మంచి ఇన్స్ట్రుమెంట్స్ రావటం వల్ల టఫ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి సర్జరీసే వి స్టార్టెడ్ డూయింగ్ రోబోటిక్ ఆల్సో. అంతే కదా. ఎందుకంటే రోబోటిక్ లో మనకి ఇప్పుడు సన్న పేషెంట్స్ అంటే అబ్డామినల్ వాళ్ళు ఇంత థిక్ ఉంటుంది, మనం వాడే ఇన్స్ట్రుమెంట్స్ లోపల తిరగవు, టార్క్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. అంటే బాగా ఊబకాయం వల్ల లావుగా ఉంటాయి, చాలా టఫ్ గా ఉంటాయి. అలాంటి పేషెంట్స్ కి ఇది అన్నిటిని కూడా మనం రోబోటిక్ లో మనం కొంచెం నల్లిఫై చేయొచ్చు. బికాస్ రోబోటిక్ ఈజ్ ఇన్స్ట్రుమెంట్ స్ట్రాంగ్. మన చేతులకి ఎంత బలం ఉంటుంది, వినడానికి ఎంత భయంగా ఉంది సార్, కత్తి దిగట్లేదు అని చెప్పి అంటే అది. సో అందుకని బేరియాట్రిక్ నుంచి కొంచెం అడ్వాన్స్ రోబోటిక్. సో ఇవన్నీ సర్జరీస్ అన్నవి దే ఆర్ వెరీ గుడ్ అండ్ వెరీ రివార్డింగ్ ఫర్ పేషెంట్స్ ఆల్సో. ఇప్పుడు వెన్ దే కమ్ టు 90 దాన్ని వాళ్ళు మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో 225 నుంచి ఎంతకు వచ్చారు? 90కి వచ్చారు. 90కి వచ్చేసరి 1 year పట్టిందా? అండ్ కొంచెం మిడిల్ లో పెరిగారు. దే కేమ్ బ్యాక్ 98 అట్లా. మళ్ళీ కాదు తగ్గకూడదని మళ్ళీ వీల్ హెల్ప్ దెమ్ రెడ్యూస్ ఇట్. అంటే డైట్ కూడా మీరే చెప్పి అంటే 1 year 2 year ఫాలో అప్ చేస్తాం. దెన్ ఎవ్రీ 1 year 2 years ఒకసారి వాళ్ళు కలుస్తూ ఉంటే వి కండక్ట్ సపోర్ట్ గ్రూప్ మీటింగ్స్. ఆ సపోర్ట్ గ్రూప్ మీటింగ్స్ లో యునో వి గివ్ ఎ కామన్ ఎజెండా. మనం అందరు తగ్గిన వాళ్ళు దే కెన్ డిస్కస్ వాట్ ఈస్ మై సీక్రెట్. అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు తగ్గిన తర్వాత కూడా దే గో బ్యాక్ టు ఓల్డ్ హ్యాబిట్స్, దే గో బ్యాక్ టు ఆల్కహాల్, దే గో బ్యాక్. అందుకని వాళ్ళు మంచిగా తగ్గిన వాళ్ళు చూస్తే దే గెట్ మోటివేటెడ్. నో ఐ డోంట్ వాంట్ టు బి లైక్ దిస్ అనేసి. సో అట్లా ఈ మోటివేట్ చేయడానికి వి కండక్ట్ సపోర్ట్ గ్రూప్ మీటింగ్స్. సో అల్టిమేట్లీ మన ఎయిమ్ ఏంటంటే
ఈ బరువు అనేది ఒక జీవితాంతం ఉండే వ్యాధి. షుగర్ అవును. ఎట్లానో, బీపీ ఎట్లానో, అందుకని దాన్ని మనం జీవితాంతం ఫాలో అప్ చేయాలి. దర్ ఇస్ ఆల్వేస్ మన హ్యాబిట్స్ తిరిగి వచ్చేస్తూ ఉంటాయి. యూ హావ్ టు రిమైండ్ దెమ్, నో యూ హ్యావ్ ఎంజాయ్డ్ యువర్ వెయిట్ లాస్, దట్ ఈస్ యువర్ ఒరిజినల్ వెయిట్, ఈ వెయిట్ మీది కాదు అనేసి. అందరికి జనరల్గా నేను చెప్పేది ఏంటంటే, బరువు తగ్గుతారు, తగ్గిన తర్వాత డోంట్ 10-20 కిలోలు పెరిగేంత వెయిట్ చేయబాకండి. ఒక 5 to 10 కిలోస్ పెరగని దగ్గరకు వచ్చేసేయండి. అగైన్ ఐ విల్ పుట్ యూ అన్ డిఫరెంట్ డైట్ ప్యాటర్న్, ఎక్సర్సైజ్ ప్యాటర్న్, మళ్ళీ మీరు తగ్గిపోవచ్చు. బికాస్ 5 to 10 కిలో తగ్గడం చాలా ఈజీ. అవును. అది 20 దాటిన తర్వాత తగ్గడం చాలా చాలా కష్టం.